రైతాంగానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పండుగ శోభను సంతరించుకున్న పల్లెలు, ఎటు చూసినా గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు. రైతులకు సిరులు కురిపిస్తున్న చామంతి సాగు, పండుగల సీజన్ కావటంతో అధిక ధర. మొక్కజొన్న సాగు ఎంత ముఖ్యమో నిల్వ కూడా అంతే ముఖ్యం. ధాన్యం నిల్వలో జాగ్రత్తలు. వేసవి నువ్వు సాగు ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. అధిక దిగుబడులకు పాటించాల్సిన సూచనలు. మకర సంక్రాంతి రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి కారణమై తమకు జీవనాధారమైన పశువులను కనుమ పండుగ పేరుతో గొబ్బెమ్మలను ధాన్యలక్ష్మి రూపంగా పూజిస్తారు. భోగి మంటలు, రంగవల్లులు, గంగిరెద్దుల నాట్యాలు, హరిదాసు కీర్తనలు, పల్లె మొత్తం ప్రతిధ్వనించే గుడి గంటలు, పొలాల్లో సందడి చేసే కోడి పందేలు, ఇలా ఒకటేమిటి పల్లెలు సరికొత్త అందాన్ని సంతరించుకుంటాయి. సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ. ముఖ్యంగా వ్యవసాయం, పంటల పండుగ. గ్రామాలన్నీ కళకళలాడే పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు కావడంతో మకర సంక్రాంతిగా పేరొచ్చింది. ఈ పండుగ మాత్రం అన్ని పండుగలకు చాలా భిన్నంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబురాలు 2 వారాల ముందు నుంచే ప్రారంభమవుతాయి. ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు, భోగిపళ్ళు, గాలిపటాలు ఎగురేయడం వంటి ఎన్నో వేడుకలను జరుపుకుంటారు. మిగతా పండుగలతో పోల్చి చూస్తే సంక్రాంతి కాంతులు భిన్నమైనవి. కొత్త పంటలతోనూ వంటలతోనూ పరిమళించే పండుగ ఇది. పంట చేతికి రావడమే పండుగ కాబట్టి ఈ పంటల పండుగను దేశంలోని అనేక చోట్ల వేర్వేరు పేర్లతో ప్రాంతాల వారీగా విభిన్నమైన తీరుల్లో వైవిధ్యభరితంగా జరుపుకుంటారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఋతువులు గతి తప్పిపోతున్నాయి. పండుగకు పర్యావరణానికి ఉన్న బంధం తెగిపోతోంది. అయినా ఇంకా ముగ్గులు, ముచ్చట్లు, పరమాన్నాలు మిగిలి ఉన్నందుకు సంతోషించవలసిందే. సంక్రాంతికి చలికి అనుబంధం ఉంది. సంక్రాంతి ముందు రోజు భోగినాడు భోగిమంటలు వేసి చలిని పూర్తిగా తరిమికొట్టడం ఒక ఆచారం. ఈ భోగిమంటలు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ. పూర్వకాలపు ఇళ్లలో తరతరాలుగా పేరుకుపోయిన పాత చెక్క సామాగ్రిని భోగిమంటల్లో తగలబెట్టి వాటితో ఉన్న బంధాన్ని వదిలించుకుని ఇంటిని శుభ్రం చేసుకోవడం అసలు ఉద్దేశం. కొత్త బియ్యం, కొత్త బెల్లం, పాలు, నెయ్యితో కలిపి కొత్త కుండలో వండిన పొంగలిని సూర్యుడికి నివేదించడంతో ఆ చలి రోజులకు వీడ్కోలు పలకడం ఆచారం. ఇక ఆ సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించడము, వారు అందంగా తీర్చిదిద్దిన బొమ్మల కొలువులు చూసి పొందిన ఆనందము పెద్దవారిని మర్నాటి సంక్రాంతికి సన్నద్ధులను చేస్తుంది. సంక్రాంతి విందు భోజనానికి ఇక సాటి లేదు. తెలంగాణలో నీటిలో రేగుపళ్ళు వేసుకుని స్నానం చేసి అరిసెలతో పాటు సకినాలు కూడా చేసుకుని విందారగిస్తారు. వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి పిండి వంటలు వండుకుంటారు. ఆంధ్ర ప్రాంతంలో సున్నుండలు, కజ్జికాయలు, అరిసెలు, అమృత జిలేబీలు తదితర వంటకాలతో పండుగ భోజనం పూర్తవుతుంది. సంక్రాంతి మరునాడు కనుమ. మాంసాహారంతో సంబరంగా జరుపుకునే పండుగ. దుక్కి దున్నడం నుంచి గాదెల్లోకి ధాన్యాన్ని చేర్చే వరకు రైతుకు తోడుగా అండగా ఉన్న పశువులకు ఆట విడుపు ఈ రోజు. ఏడాదంతా తన కోసం శ్రమించిన మూగజీవాలకు రైతులు తమ రుణం తీర్చుకునే రోజు. వాటిని నిండుగా అలంకరించి కడుపు నిండా మేతపెట్టి పూర్తి విశ్రాంతి ఇస్తాడు రైతన్న. పాడి పశువులు అలంకరణలతో పాటు పూజలు కూడా అందుకుంటాయి. పూల సాగులో గులాబీ తర్వాతి స్థానం చామంతిదే. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట కూడా ఇదే. పండుగలు, పర్వదినాలతో పాటు డెకరేషన్లలో ఎక్కువగా వాడే చామంతికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. అందుకే రాష్ట్రంలో భారీగా సాగవుతున్నది. ముఖ్యంగా శీతాకాలంలో విరబూసే సువాసనల చామంతి అన్నదాత ఇంట సిరల వర్షం కురిపిస్తున్నది.
అందుకే ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలలో దిగుబడి వచ్చే విధంగా సాగు చేసి లాభాలు పొందుతున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. పండుగలు, పెళ్లిళ్ళు, పూజలు, వ్రతాలు ఇలా సంవత్సరం పొడవునా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. వాటి అవసరాలకి తగినట్టు పూలను సాగు చేస్తే ఇక ఆ రైతుకు లాభాల పంట పండుతుంది. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా నార్పల మండలం మద్దలపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ. ఇదిగో ఇక్కడ రంగురంగుల్లో కనిపిస్తున్న ఈ చామంతి పూలను చూడండి. మొత్తం 2 ఎకరాల విస్తీర్ణం. ఇందులో 4 రకాల పూలను సాగు చేస్తున్నారు రైతు లక్ష్మీనారాయణ. ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో దిగుబడి వచ్చేలా ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో మొక్కలను నాటారు. అయితే చామంతి పంటకు పలు రకాల తెగుళ్లు, పురుగులు ఆశించే ప్రమాదముంటుంది. వీటి వల్ల మొక్కలు చనిపోవడం, దిగుబడి తగ్గడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా పూలు పూసే సమయంలో పూలను తొలిచే పురుగులు కనిపిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పంట విరగబూసింది. వచ్చిన దిగుబడిని బెంగళూరు, హిందూపురం, అనంతపురం మార్కెట్లకు తరలిస్తున్నారు. మార్కెట్లో ధర కూడా బాగా పలుకుతుండడంతో మంచి లాభాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే మేము ఛానల్ అవి పెట్టి సంవత్సరం పెడుతుంటాం. అరటి కూడా పెట్టింటి, ఇంతకుముందు మళ్ళీ పూలు కూడా పెట్టింటి. చామంతి పూలు 4 రకాలు పెట్టినాం. ఇది 2 ఎకరాలు. తమిళనాడు ఆడ వచ్చి రూపాయిన్నర పడుతుంది. మొక్క పట్టి 5 అడుగులు నారేసి పెడతాం. ఈ ఎకరాకు మొత్తం ఎకరాకు వచ్చి 15,000 అట్లా పడతాయి. 2 ఎకరాలు అంటే ఇప్పుడు ఇంతకుముందు అది బుల్లెట్ పెట్టింటి, అది అయిపోయిందే. ఇది మళ్ళీ ఎకరన్నర ఇది పెట్టినాం. అది 8,000 పెట్టింటి, ఇది 20,000 ఉంది. 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు మేము పచ్చది ఒకటి పెట్టినాము, తెల్లది ఒకటి, వంకపోత ఒకటి, రెడ్ ఒకటి. మొగ్గ వచ్చి 3 నెలలు పడుతుంది, మొగ్గ వస్తుంది. మళ్ళీ 3 నెలలు దాటుతానే ఇంకా మనం చాతలు పెట్టే కొద్దీ వస్తుంది. 4 నెలలు దాటాక మనకు ఇంకా చేతికి వస్తుంది, పీకొచ్చు. ఇప్పుడు జనవరి ఇంటి మొదలు పెట్టినాము. ఈ జనవరి ఉంటాయి, ఫిబ్రవరి లాస్ట్ వరకు ఉంటాయి. దీని పెట్టుబడి కొట్టినప్పుడల్లా మందుకి 3,000 అవుతుంది, 10 డమ్ములకి 3,000 అవుతుంది. ఇంకా డిప్పు మందు 1345, బోరాను, తెల్ల పటాసు అన్నీ ఎడుతుంటాం. చెట్టు పెంచుకున్నాకనే నీకు మొగ్గ బాగా వచ్చేది. లేకపోతే చెట్టు అంతలో ఉంటే నీకు మొగ్గ రాదు. చెట్టు పెంచుకున్నాక నీకు బాగా ఇడుగుతుంది, చేతలు పెట్టే కొద్దీ వస్తుంది. దీనికి దాదాపు అంటే 70,000 పైన అయింది పెట్టుబడి. ఒక మొక్కకు అయితే 4 రూపాయలు అట్లా కొట్టాలా పెంచుకునేప్పుడు. నీకు మళ్ళీ మొగ్గతో ఉన్నప్పుడు 14 రూపాయలు, వారానికి రూపాయలు అట్లా మొగ్గతో ఉన్నప్పుడు బాగా కొట్టుకోవాలి మందులు. పూలు వచ్చినాక ఇప్పుడు కోత పీకుతాను మళ్ళీ కొట్టేయాల. మొగ్గ ఉంది కాబట్టి మళ్ళీ కొట్టేయాల్సింది. నీళ్ళు డైలీ ఇస్తాం. 2-4 రూపాయలు, 3-4 రూపాయలు అట్లా. తేమ ఉంటే ఇరిచేదిలే, తేమ లేకపోతే 1 గంట సేపు ఇడ్చడమా, మందు నీళ్ళలో మందు ఉంటే ఇడ్చడమా, ఆఫ్ చేయడం అంతే. 1 గంట సేపు పెట్టుబడి మందులకంతా 70,000 అట్లా వచ్చి ఉంటుంది. ఇప్పుడు కూలోళ్ళకు ఇంకా పీకినప్పుడు వాళ్ళకు 200 1 గంటకు 200, మళ్ళీ 3 గంటల ఇంటి వచ్చే 100 రూపాయలు వెళ్ళా, మళ్ళీ 6 గంటల వరకు. 70, 80 రూపాయలు, 90 రూపాయలు అయినా పర్వాలే. కేవలం 20, 25, 30 పోతే ఇంకా గిట్టదు. ఇంతకుముందు 200, 180 కూడా కొనాయి. ఇప్పుడు అయితే 90, 80. బెంగళూరు అయితే 100, 90 పోయినాయి. హిందూపురం ఎత్తించినాము, ఆడ 80 పోయినాయంట. తూకం 33 కేజీలు పెడతామా, మనకు 30 కేజీలకి లెక్క. ఆ 3 కేజీలు మనకు సంచి ఇది ఆడ వేసి ఇడి వేసి వాళ్ళకు 3 కేజీలు మనం వేస్ట్ అవ్వాల్సింది. 30 కేజీలు కింద 3 కేజీలు వేస్ట్ పోతాయి. ఇప్పుడు దీంట్లో అంతే 40 శాతం 30 శాతం ఇడిగింది పువ్వు. ఇంకా 70% ఉంది ఇడిగేదంతా. ఇన్ని కేజీలు అన్నీ చెప్పలేము. నిన్న మొత్తం మా 3 క్వింటాలు అయినాయి. నిన్న వాళ్ళు కోసినవి 3 క్వింటాలు అయినాయి. హిందూపురానికి 200 కేజీలు ఎత్తించినాము, ఆంధ్రానికి 100 కేజీలు ఎత్తించినాం. వాళ్ళు కోసేటివి వాళ్ళ కూలీలు ఎక్కువ వచ్చి 10 మంది వచ్చినాక ఒక 50 కేజీలు అట్లా పెరుగుతాయి. లేకపోతే 3 క్వింటాలే రోజు పీకుతుంటాం. ఆదాయం రేటు 70, 80, 90 పోయినా కానీ ఆదాయం దాదాపు అంటే ఒక 3 కాడికి 3.5 అట్లా 3 కాడికని రావాల లెక్క. వాళ్ళ రూపాయలు పోయినా 2.5 చేతికి వస్తుంది.
చామంతి విరగపోయటం, పొలంలో మొక్కల సాంద్రత అధికంగా ఉండటంతో రైతు లక్ష్మీనారాయణ కనీసంగా ఎకరాకు 3 టన్నుల దిగుబడి సాధించే వీలుంది. సాగు ఖర్చుకు 2 ఎకరాలపై 80 నుండి ₹1,00,000 వరకు ఖర్చవుతోంది. అయితే కిలో ప్రస్తుతం 80 నుంచి 90 రూపాయలు పలుకుతోంది. సరాసరి ₹60 ధర సాధించినా ఎకరాకు 3,60,000 ఆదాయం పొందే వీలుంది. అయితే ఫిబ్రవరి నెలాఖరు వరకు దిగుబడి వచ్చే వీలున్నందున పూల ధర మరింత పెరిగే అవకాశముందని రైతు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉంది. అయితే ఈ దశలో సరైన జాగ్రత్తలు పాటించాలి. పంట కోసిన తర్వాత నిలువ చేసేటప్పుడు పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఆశించి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నుండి ధాన్యాన్ని కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి చెబుతున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సౌజన్య. తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ప్రస్తుతం రబీలో వేసిన మొక్కజొన్న వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల వరి మాగాణుల్లో ఇప్పుడే విత్తుతున్నారు. కోత దశలో ఉన్న మొక్కజొన్న విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నూర్పిడి తరువాత 2 నుంచి 3 రోజులు 12% తేమ వచ్చే వరకు ఎండలో ఆరబెట్టి శుద్ధి చేసుకోవాలి. ప్రధానంగా మనము మొక్కజొన్న నూర్చే యంత్రాలను శుభ్రంగా చేసుకోవాలి. అలాగే మొక్కజొన్న కోసినప్పుడు గింజలో తేమ శాతం అనేది 20 నుంచి 24% వరకు ఉంటుంది. కనుక ముఖ్యంగా మొక్కజొన్న ధాన్యాన్ని తేమ శాతం 12 వచ్చే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న గింజలను శుభ్రం చేసి గోనె సంచుల్లో భద్రపరచుకోవాలి. మనము మొక్కజొన్న భద్రపరిచేటప్పుడు గోదాముల్లో కానీ గదుల్లో కానీ చుట్టూ కూడా మలాతియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటి ద్రావణం పిచికారీ చేసి ఆ తర్వాత మనము గోనె సంచుల్లో భద్రపరచుకోవాలి. అదేవిధంగా మనము నిల్వ ఉంచే గది కానీ గోదాము కానీ కన్నాలు కానీ పగుళ్ళు కానీ ఉన్నచో సిమెంట్తో పూడ్చుకొని తయారు చేసి పెట్టుకోవాలి. మొక్కజొన్న ధాన్యాన్ని మనము నిల్వ చేసినప్పుడు కొత్త సంచులనే వాడాలి. ఒకవేళ అలా వీలుగాని పక్షంలో పాత సంచులను మలాతియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ ద్రావణాన్ని ఈ గోనె సంచులను ముంచి 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న ధాన్యాన్ని శుభ్రపరచుకొని గోనె సంచుల్లో నిల్వ పెట్టుకోవాలి. మొక్కజొన్న నిలువలు చేసేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నికర ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా మొక్కజొన్నను కోసిన వెంటనే ఎండలో ఆరబెట్టాలి. తరువాత గోనె సంచులలో లేదా పాలిథిన్ సంచులలో భద్రపరిచి చల్లని, తక్కువ తేమగల ప్రాంతాల్లో నిల్వ చేయాలి. దీనితో పాటు నిల్వలో తేమగాని, ఎలుకలు, పురుగులు, శిలీంధ్రాలు ఆశించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న ధాన్యాన్ని మనము నిల్వ చేసినప్పుడు ముఖ్యంగా పురుగులు, శిలీంధ్రాలు మరియు ఎలుకలు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటిలో ముఖ్యంగా పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేయడం జరిగింది. సుమారు 10 నుంచి 15% వరకు మొక్కజొన్న ధాన్యం నష్టం జరుగుతున్నది. మొక్కజొన్న ధాన్యం నిల్వలో కీటకాలు ఆశించేవి ఏమనగా కొమ్ము పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, పిండి పురుగు, కాప్రా బీటిలు మరియు నుసు పురుగు ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా కొమ్ము పురుగు అనగా దీని సైంటిఫిక్ నామము సైటోఫిలస్ వరేజే మరియు వడ్ల చిలుక అనగా సైటోట్రాగా సిరిలెల్లా ముఖ్యమైనవి. ఈ కొమ్ము పురుగు సుమారు 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ పురుగు వలన ముఖ్యంగా గింజ పైపొర మాత్రమే మిగులుతుంది. అనగా ఈ లోపల గింజ మొత్తాన్ని పూర్తిగా తినివేయడం ద్వారా మొక్కజొన్న ధాన్యం అధికంగా నష్టం వాటిల్లుచున్నది. ఈ పురుగు తన జీవిత చక్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. రెండవ రకము పురుగు సైటోట్రాగా సిరిలెల్లా వడ్ల చిలుక. ఈ పురుగు కూడా గింజ లోపలనే పూర్తి దశ మొత్తము పూర్తి చేసుకుని గింజలను పూర్తిగా తినివేస్తుంది. పై పొరను మాత్రమే మిగులుస్తుంది. రెండవ రకం పురుగులు అనగా గింజ బయటనే ఉండి అనగా పగిలిన ధాన్యాన్ని ఆశించి పూర్తిగా గింజలను తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి నుసి పురుగు, కాప్రా బీటిల్ మరియు పిండి పురుగు. ఈ నుసి పురుగు అనగా రైజోపెర్తా డామినికా. ఈ పురుగు ముఖ్యంగా లార్వా దశ కంటే తల్లి పురుగే ఎక్కువ ఉధృతిని కలుగజేస్తుంది. ఎందుకనగా ఈ తల్లి పురుగు గట్టి దవడలు ఉండటం వల్ల గింజలో ఉన్న తేమ శాతం తక్కువగా ఉన్నా కానీ ఇది ధాన్యాన్ని ఆశించి నష్టపరుస్తుంది. కనుక ఈ పురుగులు ఆశించిన ధాన్యము మేము ముఖ్యంగా గింజ బరువు తగ్గిపోతుంది, మొలక శాతం తగ్గిపోతుంది, రుచి వాసన మారిపోతుంది. దీని వలన ప్రధానంగా రైతు సోదరులకు మార్కెట్లో సరైన ధర అనేది పలకదనమాట. పురుగులే కాకుండా శిలీంధ్రాలు కూడా ఎక్కువగా ఆశించి ధాన్యాన్ని నష్టపరుస్తాయి. మొక్కజొన్న
మొక్కజొన్నలో ఈ శిలీంధ్రాలు ముఖ్యంగా ఫిజేరియం మరియు పెన్సిలియం అనేది ఆశించడం జరుగుతుంది. అలాగే మొలక శాతం తగ్గిపోతుంది, రుచి వాసన మారిపోతుంది. గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. పీటలు నిర్మించుకొని పీటలపై ధాన్యం బస్తాలను పేర్చుకోవాలి. 2 వరుసలు ఉన్న బస్తాలను ఉపయోగిస్తే మంచిది. గృహ అవసరాలకు మొక్కజొన్నను ఉపయోగించేటప్పుడు యూకలిప్టస్ ఆకులు లేదా వేప ఆకులు, వసకొమ్ములు లేదా అడ్డసార ఆకులు లేదా నిర్గుండే ఆకులు కలిపి నిలువ ఉంచుకోవాలి. మీరు ధాన్యాన్ని గోనె సంచుల్లో భద్రపరిచేటప్పుడు డబుల్ లేయర్ బ్యాగ్స్ మీరు నిల్వ ఉంచుకున్నట్టయితే ధాన్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చును. అలాగే మనము మొక్కజొన్న ధాన్యము గోదాముల్లో నిల్వ ఉంచేటప్పుడు అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు 1 టన్ను గింజలకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్స్ 3 చొప్పున ఉంచి టార్పాలిన్ షీట్ కప్పి 5 రోజులు వదిలిపెట్టినట్లయితే గింజలోని అన్ని దశల్లోని పురుగులను కూడా మనము నిర్మూలించుకోవచ్చును. అలాగే ఎల్లుక కన్నాలు ఉన్నచో అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్లు వేసి ఉంచినచో మనము వీటిని కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవచ్చును. రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతోంది. అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. భారతదేశంలో గతేడాది 19 లక్షల హెక్టార్లలో నువ్వు సాగు కాగా ఆంధ్రప్రదేశ్లో 67,000 హెక్టార్లలో సాగైంది. అయితే సరాసరి ఎకరాకు 375 కిలోలు దిగుబడి పొందుతున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుకోవచ్చు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు 10,000 పైనే ధర పలుకుతున్నాయి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే రకాల ఎంపిక, యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. నువ్వుల మీద, వేరుశనగ మీద ఇక్కడ మేజర్గా రీసెర్చ్ జరుగుతుంది. ఈ స్టేషన్ పెట్టిన నుంచి ఇప్పటి వరకు గౌరీ, మాధవి, వైఎల్ఎం 11, వైఎల్ఎం 17, వైఎల్ఎం 66 శారదా రకం, ఈ రకాలన్నీ ఇక్కడి నుంచి తయారు చేయబడిన రకాలండి. ఈ రకాలు మన రాష్ట్రంలోనే కాకుండా మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మంచి ప్రాచుర్యంలో ఉన్న రకాలు, మంచి దిగుబడి ఇచ్చే రకాలు. ప్రస్తుతం అయితే వైఎల్ఎం 142, వైఎల్ఎం 146 అనేవి చిరు సంచుల దశల్లో ఉన్న రకాలండి. ఇవన్నీ కూడా మేజర్గా ఇక్కడి నుంచి బ్రౌన్ సీడెడ్ వెరైటీస్, అంటే ముదురు గోధుమ రంగు రకాలు మనకి ఎక్కువగా ఇక్కడ తయారు చేయబడుతూ ఉంటాయి. నువ్వులు చాలా సున్నితమైన పంట, అంటే చాలా సెన్సిటివ్ పంట. దానికి అతిగా వర్షం ఉన్నా, అతిగా టెంపరేచర్స్ ఉన్నా, వెరీ లో టెంపరేచర్స్ ఉన్నా ఇది తట్టుకోలేదు. ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి వాతావరణం కూడా చాలా మారుతుంది. అంటే పూర్వం ఉన్న వాతావరణం ఉండట్లేదు. వర్షం పడే టైంలోనేమో మనకి ఎండ కాయడం, అలా సీజన్ అనేది చాలా మనకి వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. సో మనం దాన్ని బట్టి ఏంటంటే రైతు సోదరులు మేజర్గా నువ్వులు వేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది, మనం నువ్వులు వేసినాక మంచు మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడు మంచు అనేది కురవకూడదు అసలు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, కొంతమంది మార్చి, ఏప్రిల్లో కూడా నువ్వులు ఇలాగ ఒక మడి ఖాళీ అవగానే వేసిస్తూ ఉంటారు. అలా కూడా వేయకూడదండి. ఎందుకంటే
ఫ్లవరింగ్ అంటే పూత దశ వచ్చేటప్పుడు 36 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే చాలా హై టెంపరేచర్స్ ఉండకూడదన్నమాట. దానివల్ల ఏంటంటే వంజి పుష్పాలు రావడం, అలాగే పోలన్ డ్రై అయిపోవడం వలన మనకి కాయలు అనేవి కాయవు. చాలామంది ఇది ఏంటంటారంటే గొడ్డు బలిచేసే చెట్లు అంత కాపు రాలేదు అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వులు చాలా సున్నితమైన పంట, చాలా సెన్సిటివ్ పంట అది. సో ఈ మేజర్గా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే రైతు సోదరులు విత్తనాలు వేసేటప్పుడు మామూలుగా చల్లేస్తూ ఉంటారు. కంపల్సరీగా ఇసుక అనేది కలుపుకోవాలి. అంటే 2 కేజీలు ఎకరాకి పడుతుంది మనకి విత్తనం. ఈ 2 కేజీల విత్తనానికి 2 కేజీలు ఇసుక కలిపితే మనకి మొక్కల సాంద్రత అనేది బాగా వచ్చి, జనరల్గా ఈ నువ్వు మొక్కలు ఇప్పుడు కొత్త రకాలన్నిటికీ బ్రాంచెస్ పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి, దాని మీద మనకు కాపు వస్తుంది. ఇలా దగ్గరగా వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సింగిల్గా మొక్క దగ్గరగా ఉండడం వలన సింగిల్గా మొక్క వచ్చి మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి రాకుండా కాపు అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. నువ్వు పంట విత్తడం ఒకెత్తైతే ఎరువుల యాజమాన్యం అంతే ముఖ్యం. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమయానుకూలంగా అందించాలి. అంతేకాదు ఈ పంటలో కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం చాలా కీలకమని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త తులసిలక్ష్మి. నువ్వుల పంటకు వచ్చేసరికి దుక్కి చాలా మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే విత్తనం అనేది చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి దుక్కి మెత్తగా చేసుకుంటేనే మనకి పంట అనేది బాగా వస్తుందన్నమాట. ఎరువుల యాజమాన్యం చేసేటప్పుడు ఏంటంటే సాధారణంగా రైతులు అందరూ కూడాను యూరియా, డిఏపి, పొటాష్ వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ మనకి ఎప్పుడు కూడాను రికమెండ్ చేసేది ఏంటి అంటే 4 టన్నులు పశువుల ఎరువు ఎకరాకి వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకి పశువుల ఎరువు వేసినప్పుడే మనకి భూమి క్షారం అనేది పెరుగుతుంది. ఆ తర్వాత 16 కేజీలు నత్రజని, 8 కేజీలు భాస్వరము, 8 కేజీలు పొటాష్ అందజేసే ఎరువుల్ని మనం వేసుకోవాలి. అయితే నత్రజని వేసుకునేటప్పుడు ఏంటంటే దుక్కిలో అయితే 8 కేజీలు నత్రజని, 8 కేజీలు పొటాష్, 8 కేజీలు భాస్వరం వేసుకొని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తర్వాత 30 రోజులు అంటే మనం పంట వేసిన 30 రోజుల తర్వాత ఇంకొక సగభాగం 8 కేజీల నత్రజని అనేది మనం వేసుకోవాలండి. ఇది ఎందుకు అంటే 30 రోజుల తర్వాత మనం నత్రజని వేసుకున్నట్టయితే ఆ పంట ఎదుగుదలకి ఇంకా బాగా చేకూరుతుందండి. కానీ దీనికి ఎక్కువ ఎరువులు వేయక్కర్లేదు. సిఫార్సు చేయబడిన ఎరువులు టైంకి వేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయండి. మామూలు దీనికన్నా దీనికి బాగా దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. నీటి యాజమాన్యం మామూలుగా మనకి నువ్వుల పంటలో ఎక్కువగా నీటి యాజమాన్యం అనేది చేయపట్టరు. సీడ్ వేసిన వెంటనే ఒక తడి ప్లాన్ చేసుకుంటా, ఎలాగో తడి ఉన్నప్పుడే మనం విత్తనం వేసుకుంటాం కాబట్టి. రెండో తడి వచ్చేసి ఫ్లవరింగ్ అప్పుడు, పూత వచ్చినప్పుడు, లేదంటే కాయ అభివృద్ధి చెందేటప్పుడు కానీ మనం 3 తడులు ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా దిగుబడి అనేది ఎక్కువ వచ్చే ఆస్కారాలు ఉంటాయన్నమాట. ఒకవేళ నీరు లేని పక్షాల్లో మాత్రం గింజ అభివృద్ధి చెందే, కాయ అభివృద్ధి చెంది గింజ కట్టే దశలో కానీ మనం వేసుకున్నట్లయితే, ఒక్క ఇరిగేషన్ కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే చాలా దిగుబడి అనేది మనకి పెరుగుతుందన్నమాట. మామూలుగా కలుపు అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి మనకి. విత్తిన 48 గంటల లోపల ఎప్పుడైనా కూడాను పిండి మిథాలిన్ 1 కేజీకి 1 లీటర్ పిండి మిథాలిన్ అనే మందుని, కలుపు మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే విత్తిన 48 గంటల లోపలే వేసుకోవాలండి. తర్వాత వేసుకోవడానికి ఇది పనికిరాదనమాట. మనకి నువ్వుల్లో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1 క్వింటాలు 10,000 వరకు చేరిందండి. అలా చూసుకుంటే మనకి ఒక ఎకరాకి ఒక 4 క్వింటాలు పండినా కూడాను 40,000 రూపాయల ఆదాయం అనేది మనకి నువ్వుల పంటలో అనేది కనిపిస్తుంది. అదే మన పెద్ద పంటలు అంటే మనకి వరి కానీ వీటిలో కూడాను మనకి దాదాపుగా 50,000, 60,000 వరకే మనకి ఈ మధ్యన దిగుబడి అనేది చూడగలుగుతున్నాము. దీనికి పెట్టుబడి అనేది చాలా తక్కువ అండ్ దిగుబడి వచ్చిన దానికి ప్రైస్ మార్కెట్లో ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆదాయం అనేది మిగిలే ఛాన్సెస్ నువ్వుల పంటలో ఉందండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కొకూరి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.